ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్, ఇది కూడా సేమ్ మనకి మెజర్మెంట్ ప్రకారం అలాగే అది బ్లౌజ్ పట్టి నీకు చెప్పేస్తాను ఈజీగా. కింద అయితే మనం ఖర్చులకు కట్ చేసేసుకున్నాం కదా, చూడండి మనకి 10 ఇంచులన్నర వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ 10 ఇంచులన్నర కాడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకొని కింద వచ్చేసి మనకి 2.5 లేదా 3 ఇంచులు మనకి సైజు బట్టి చూసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ ఒక కాడికి 2 ఇంచ్ కాడికి తీసుకొని 1 ఇంచ్ కాడి నుంచి 2 ఇంచ్ కాడి నుంచి ఇలాగా 1 ఇంచ్ కాడి నుంచి ఇలాగా తీసుకొని ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసుకొని కట్ చేసేసుకోండి. ఇలాగా సేమ్ మనకి ఇప్పుడు మనకి పొడవు మనకి ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి మనకి ఆది బ్లౌజ్కి బట్టి మనం పొడవు తీసేసుకుందాం. ఇట్లా నీట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. దబదబా చెప్తా ఏమనుకోవద్దు. చూడండి నీట్గా ఈ మార్కింగ్ కాడికి ఇక్కడికి ఇలా వచ్చేసి షోల్డర్ వచ్చేసి 6 ఇంచులన్నర, సేమ్ ఇక్కడికి కూడా సేమ్ 6 ఇంచులు. ఇలా వచ్చేసి మనకి నేను 14 ఇంచులు పెట్టుకుంటున్నా. చూడండి ఇంత ఇంత అంటే 14 అని అర్థం. ఇక్కడ 1 ఇంచ్ కాడ గీసుకున్నా. గల్లు వచ్చేసి 3 ఇంచులు మనకి కింద వాళ్ళది ఉంది కదా అది బ్లౌజు, దానికి బట్టి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడికి చూడండి నీట్గా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ ఖర్చులకి ఇది నేను కట్ చేసేసుకుంటాను. చూడండి నీట్గా ఇలా మార్కింగ్ వేసుకున్నట్టు మనం కట్ చేసేసుకోవాలి. గల్ల కూడా సేమ్ నేను ఇలాగే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఇది వెనకాల సైడ్ బ్యాక్ సైడ్ వేసేసి కట్ చేసేసుకోండి. ఇలా వేసుకొని చూడండి ఇలాగా మనకి కరెక్ట్గా చూసుకోవాలి, లేదంటే మళ్ళీ అటు ఇటు అవుతుంది. కాబట్టి ఇలా వేసేసుకొని ఇటు వచ్చేసి మనకి 3 ఇంచులన్నర ఇటువైపు, 2 ఇంచులన్నర ఇటువైపు నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. గల్ల వచ్చేసి మనకి ఆల్రెడీ వాళ్ళది ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, మనకి ఆది బ్లౌజ్ పట్టుకొని చూడండి ఇలాగా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఇప్పుడు ఇటు వచ్చేసి 3 ఇంచులు, ఇటు వచ్చేసి 4 ఇంచులు, ఇటు వచ్చేసి మనకి 2.5 గల్ల ఇలా కట్ చేసేసుకోండి. నేను ఇలాగ కట్ చేసేసుకుంటున్నాను. చూడండి కరెక్ట్గా ఇలాగ నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకున్నట్టు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నా, ప్లీజ్ అర్థమైతే కొంచెం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకి వెనకాల భాగం ఉంటుంది కదా, ఈ వెనకాల భాగం అనేది ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి నీట్గా
ఎలా అరుస్తుర్రో చూసినావు కదా మా పిల్లలు, అలా అరుస్తుంటారు. ఇదిగో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి కిందకు వచ్చేసి మనకి క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టీలు వచ్చేసి మనకి 3 ఇంచులన్నర, 12 పొడవు తీసుకొని 12 పొడవు కాడ 2 ఇంచెస్ నర, 2.5 3.5 ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకోండి. అది అర్థం అవ్వకపోతే కామెంట్ పెట్టండి, అర్థమైతే కామెంట్ పెట్టకండి. ఓకేనా? బాయ్.